ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. బంధాల గురించి చట్టాల గురించి ఇన్ని తెలిసిన మీకు మౌనం అంగీకార సూచనని నీకు తెలీదా విరూపాక్షి గారు? రూపా, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. తాళి కట్టిన భర్తకి దూరంగా ఉన్నా, రెండో పెళ్లి చేసుకున్నా ఆ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలీదు. ఒక ఆడదాని జీవితం విలువ ఇక్కడున్న ఏ మగాడికి తెలీదు. అలా తెలుసుంటే అందరూ కలిసి ఇలా నీ గొంతు కోసేవాళ్లు కాదు. మగవాళ్లకే కాదు, సాటి ఆడవాళ్లకి కూడా ఒక ఆడదాని జీవితం విలువ తెలీదు. తెలుసుంటే అందరూ గొర్రెల మందలాగా ఇలా గుంపుగా చేరి ఈ పెళ్లి చేసేవాళ్లు కాదు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. వచ్చిందమ్మా వయ్యారి. ఇంతకాలం ఏమైపోయావు తల్లి? నీ కూతురు ఇంతకాలం కనిపించలేదా? నా తమ్ముణ్ణి రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీయాలనే పగతో ఆ రాజు చేత రూపమెళ్ళో 3 ముళ్ళు వేయించావు. ఏ తల్లైనా అలా స్పృహ లేని కూతురి మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తుందా? అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక బిఏతో. నా తమ్ముణ్ణి దెబ్బతీయడానికి చేసావుగా. నా తమ్ముడు నీ దెబ్బకి కుదేలైపోయాడు. కోటలోంచి గుడిసెలోకి దిగిపోయాడు. కారులో నుంచి కాలి నడక్కి మారిపోయాడు. ఖద్దరు బట్టల నుంచి సాధారణమైన బట్టల్లోకి దిగిపోయాడు. ఇక దిగజార్చడానికి ఏమీ మిగల్లేదు. కనీసం ఇలాగైనా మమ్మల్ని బతకని తల్లి. రూపా, విజయాంబిక చెప్పిందంతా నిజం కాదని చెప్పమ్మా. నువ్వు రాజు ప్రేమించుకుంటేనే మీ పెళ్లి చేసావని చెప్పమ్మా. ఇక చాలు. నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ నీడ గాని నీ చూపు గాని నా కూతురు మీద పడకూడదనుకున్నాను. ఛ, నా దరిద్రం ఏంటో గాని దాన్ని తప్పించలేకపోయాను. బంగారులో ఉన్న నా బిడ్డ జీవితాన్ని ఎటూ కాకుండా చేస్తున్నావు. జీవితాల్ని తలకిందులు చేయడం నీకు అలవాటైన పనే కదా. నా జీవితాన్ని తలకిందులు చేశావు. అయినా నా బిడ్డ కోసం నేను తట్టుకొని నిలబడ్డాను. ఇప్పుడు నా బిడ్డ జీవితాన్ని తలకిందులు చేసే ప్రయత్నం చేస్తున్నావు. అయినా సరి చేసుకుంటాను. మళ్ళీ మళ్ళీ నా బిడ్డ జీవితంలోకి రావాలని చూస్తే నా బిడ్డ నేను ఇద్దరం ప్రాణాలతో మిగలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.